ఇదంతా డ్యామ్ అనమాట. కొండ మీద ఇంత పెద్ద డ్యామ్ కట్టారంటే అది మామూలు విషయం కాదు అసలు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇంత ఫారెస్ట్ లోకి రావడం. అయితే కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇది మొత్తం కేరళ ఫారెస్ట్ ఏరియా అనమాట. చూడండి, మనం చిరతపులి జోన్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది కనిపిస్తుంది చూడండి, ఇదే బాహుబలి మూవీలో ఉండే వాటర్ ఫాల్. చూడండి ఒకసారి వాటర్ ఫాల్స్. మీరు తమ్ముళ్ళలో చూశారు కదా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని. అవును, ఆ మాట నిజమే. మమ్మల్ని నిజంగానే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటి, అసలు మమ్మల్ని పోలీస్ స్టేషన్ నా ఫోన్ ఎందుకు లాక్కున్నారు, నా ఫోన్ లాక్కొని పోలీస్ స్టేషన్ మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు, ఈ వీడియో ఫుల్ గా చూడండి. నేను మీకు అయితే చెప్తాను ఈ వీడియోలో. అంతేకాకుండా బాహుబలి వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను. బాహుబలి సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడే అనమాట. మనం ఇప్పుడు సోలార్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేపాటికి ఇక్కడ నుంచి వాలప్రాయ్ దగ్గర నుంచి 28 కిలోమీటర్స్ ఉంది మనకు. అది వచ్చేపాటికి మొత్తం డ్యామ్ అనమాట. అక్కడ మనకి దారిలో చాలా ఎలిఫెంట్ క్రాసింగ్స్ అను టైగర్ క్రాసింగ్స్ ఉన్నాయి. ఇది ఒకసారి ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం మొత్తం చూడండి ట్రీ ప్లాంటేషన్స్ ఎలా కనిపిస్తున్నాయో. మొత్తం ట్రీ ప్లాంటేషన్స్ అనమాట. చూడండి లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్, ట్రీ ప్లాంటేషన్స్ మొత్తం. ఎటు చూసినా కానీ గ్రీనరీయే. ఈ గ్రీనరీ మధ్యలో ఏ పులు ఉందో ఏ ఏనుగు ఉందో తెలియదు అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అటాక్ చేసినాయంట. వాళ్ళు పండించుకునే పంటల్లోకి వచ్చేసి బియర్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ ఈ వాలప్రాయ్ దగ్గర అయితే. చూడండి మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడు ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయండి మొత్తం మాతో పాటు చూసుకుంటూ మొత్తం చూపిస్తాను. స్కై బ్లూయిష్, చాలా బ్లూగా ఉంది. మొత్తం క్లియర్ స్కై ఉందన్నమాట ఇక్కడ. మొత్తం ఒక పక్క గ్రీనరీ, ఇంకా పైన బ్లూ. ఇప్పుడు మనం డ్యామ్ మీకు కనిపిస్తుంది కదా, అదే డ్యామ్ పై నుంచి తీస్తున్నాను. మనం ఇప్పుడు ఆ డ్యామ్ కిందకైతే వెళ్ళబోతున్నాం. వాటర్ దగ్గర అయితే చాలా యానిమల్స్ ఉంటాయి అనమాట. మరి చూద్దాం అక్కడికి వెళ్ళాక మనకి ఏమైనా యానిమల్స్ కనిపిస్తాయా లేదని. అదైతే డ్యామ్ అప్పర్ వ్యూ. ఒకసారి చూడండి డ్యామ్ మొత్తం. షోలయార్ డ్యామ్ అనమాట ఇది. మొత్తం చాలా వండర్ఫుల్గా ఉంది. మొత్తం వ్యూ లొకేషన్ వాలప్రాయ్ నుంచి 22 కిలోమీటర్స్ అనమాట ఇది. మనం డ్యామ్ దగ్గరికి వెళ్దాం. చివరి డ్యామ్ కనిపిస్తుంది కదా. ఒక పక్కేమో ట్రీ ప్లాంటేషన్స్, ఇంకో పక్కేమో ఇది డ్యామ్ అయితే ఉంది. ఈ టైగర్స్, ఎలిఫెంట్స్ అవి అయితే బయటికి రావంట. అంటే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా అటు ఇటు, దానికోసం రావంట. వస్తే మాత్రం అదృష్టం అనుకోవడమే. లక్ చేసుకుంటే కానీ రావు. ఈ టౌన్ దాటాక వెంటనే సోలార్ డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం సోలార్ డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇదే సోలార్ డ్యామ్ అనమాట. లోపలికి ఇక్కడ ఎంట్రీ, ఈ గేట్ నుంచి ఎంట్రీ అయ్యాం. చూడండి అటు ఇటు ఎలా ఉందో, మౌంటైన్స్ అటు ఇటు. ఇటు వచ్చేపాటికి డ్యామ్ ఉంది, మొత్తం వాటర్. ఒకసారి సోలార్ డ్యామ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా డ్యామ్ అనమాట. కొండ మీద ఇంత పెద్ద డ్యామ్ కట్టారంటే అది మామూలు విషయం కాదు అసలు. చాలా పెద్ద డ్యామ్ అనమాట. మొత్తం వచ్చేపాటికి వెస్టర్న్ ఘాట్స్. మొత్తం ఇక్కడ కొండలు కనిపిస్తుండే వెస్టర్న్ ఘాట్స్. ఒక్క యానిమల్ అయినా కనిపించుద్దామని చెప్పి నేను నైట్ నుంచి వెయిట్ చేస్తున్నా. కానీ ఇప్పుడు దాకా అయితే ఒక్క యానిమల్ కూడా కనిపెట్టలేదు మనకి. ఏమో ఇంకా కనిపించిద్దా లేదో చూద్దాం. ఇంకా మనకి సోలార్ డ్యామ్ తర్వాత మనం అటు వేరే రూట్లో వేరే ప్లేస్కి వెళ్తాం అనమాట. ఇటు నుంచి మళ్ళీ బ్యాక్ అయిపోయి మనమైతే ఇప్పుడు అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇందాక అన్నాం కదా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళట్లేదని చెప్పని, కానీ ప్లాన్ చేంజ్ చేసాం అనమాట. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అది బాహుబలి షూటింగ్ జరిగింది అయితే అక్కడే అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. అది మొత్తం వచ్చేపాటికి చాలా థిక్ ఫారెస్ట్ అనమాట. చూడండి మీరు ఎంత థిక్గా ఉండిద్దో అసలు. అలాగా చాలా, నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇంత ఫారెస్ట్లోకి రావడం అయితే. చూడండి మొత్తం చాలా రూట్ అయితే చాలా ఇదిగా ఉండిద్ది. నేను మీకు చూపిస్తాను మొత్తం. మనం ఇప్పుడు సోలార్ డ్యామ్ కింద నుంచి అయితే ఉన్నాం. కింద నుంచి మనం ఇప్పుడు అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది వచ్చేపాటి థిక్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. లోపల ఏమన్నా కనిపిస్తుంది చూద్దాం. అసలు అదృష్టం అనమాట. నేను చూపిద్దాం అని అనుకుంటున్నాను, కానీ ఒకవేళ వస్తే మాత్రం పక్కా చూపిస్తా. అది ఎలిఫెంట్స్ అయినా కానీ టైగర్స్ అయినా కానీ ఏమొచ్చినా కానీ. ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ నుంచి.
సోలార్ డ్యామ్ నుంచి అత్తిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక చెక్ పోస్ట్ ఉంది, అదే తమిళనాడు లాస్ట్ చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్ దాటితే మాత్రం ఇంకా మనం కేరళ స్టేట్ లో ఎంటర్ అయినట్టే. కానీ ఆ చెక్ పోస్ట్ దగ్గర అయితే మేము పర్మిషన్ తీసుకుంటే వెళ్ళటానికి నేను అక్కడైతే వీడియో చేస్తాను అనమాట. ఆ వీడియో వచ్చేపాటికి నేను ఇప్పుడు ఎలా నార్మల్ లాగ్ అయితే అలా చేస్తున్నానో అలాగే వీడియో తీశాను. కానీ అక్కడికి వచ్చేపాటికి కొన్ని నక్సలైట్ ఫోటోలు ఉన్నాయన్నమాట. ఆ నక్సలైట్ ఫోటోలు కూడా తీసి ఇదిగోండి ఇల్లే నక్సలైట్లు అని చెప్పాను. కానీ నేను మాట్లాడే తెలుగు వాళ్ళు అక్కడ తమిళోళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కాక ఏదో నక్సలైట్ గురించి ఏదో చెప్తున్నాడు అని చెప్పని నా ఫోన్ అయితే లాగేసుకున్నారు. నా ఫోన్ లాక్కొని వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అనమాట. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాక నేనైతే ఎస్ఐకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేను ఇలా యూట్యూబర్ని, నేను ముందు నుంచి వీడియోలు తీసుకుంటూ వస్తున్నాను అని చెప్పి ముందు నుంచి వీడియోలు చూపిస్తే అప్పుడు ఆ చెక్ పోస్ట్ దగ్గర తీసిన వీడియో అయితే డిలీట్ చేపించి నా మొబైల్ అయితే నాకు ఇచ్చి ఇంకోసారి అలాగా నక్సలైట్ ఫోటోలు తీయొద్దని చెప్పని మమ్మల్ని పంపించారనమాట. ఈ విధంగా అయితే జరిగింది అక్కడ. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి విషయాలు చాలా మంది తెలియదు అనమాట. వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు, ఇలా నక్సలైట్ల విషయంలో ఇలా ఫోటోలు వీడియోలు తీయకూడదని చెప్పి తెలుసుకుంటారని ఈ మాట నేను మీ అందరికి చెప్తున్నాను. ఇప్పుడు మనం కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. అంటే 2 చెక్ పోస్టులు ఉంటాయి, తమిళనాడు కేరళ చెక్ పోస్ట్. ఈ 2 దాటాక మనం కేరళలో ఎంటర్ అయ్యాం. మనం అత్తిపల్లి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. బాహుబలి మూవీ చూసారు కదా, బాహుబలి మూవీ షూటింగ్ అయితే అక్కడే జరిగింది. బాహుబలి మూవీలో వాటర్ ఫాల్స్ వచ్చేపాటి అక్కడే ఉన్నాయి అనమాట. కానీ రోడ్ వచ్చేపాటికి మాత్రం చాలా ఫారెస్ట్ రోడ్ అనమాట. మొత్తం చూడండి రోడ్డు చాలా గతుకులుగా ఉన్నాయి. అసలు తార్ రోడ్డు మాత్రం అసలు లేదు, మొత్తం మట్టి రోడ్డే. చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు ఒకటే. చూడండి మీరే ఒకసారి కొద్దిసేపు రోడ్డు. ఈ రోడ్లో అయితే మనకి యానిమల్స్ అను టైగర్స్ ఎక్కువ ఉంటాయంట. మరి వెహికల్స్ తిరుగుతున్నాయని మరి వస్తాయా రావా అని చెప్పని మరి చూడాలి. చూడండి మనం చిరతపులి జోన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది మొత్తం థిక్ ఫారెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైం మనకు కనిపిస్తే తెలియలే, కానీ నైట్ టైం మాత్రం తప్పకుండా పక్కా కనిపిస్తాయి. అందుకే 4కి ఈ చెక్ పోస్ట్ క్లోజ్ అంట. 4 తర్వాత అయితే ఎంట్రీ ఉండదంట లోపలికి. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 ఆ టైం అయితే వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు మనకి చూద్దాం మరి లోపల ఏమైనా కనిపిస్తే లేదని. చూడండి అసలు ఎలా ఉందో ఫారెస్ట్ మొత్తం. ఇప్పుడు దాకా అయితే మట్టి అసలు రోడ్లు కూడా సరిగ్గా లేవు. కానీ ఇప్పుడైతే రోడ్డు మంచి రోడ్డుకి వచ్చాం. తార్ రోడ్డు ఉంది ఇక్కడ నుంచి. కేరళలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. చూడండి రోడ్డు మీద పక్షులు అవన్నీ ఉన్నాయి. ఏమన్నా కనిపిస్తాయేమో చూద్దాం. యానిమల్స్ కోసం, యానిమల్స్ జనాలను వేటాడడం కాదు, మేము యానిమల్స్ చూడటానికి వేటాడుతున్నట్టు ఉంది నిన్నటి నుంచి. ఏమిటి కనిపిస్తాయి అని చెప్పి చూస్తున్నాం కానీ ఏది కనిపించట్లా. కింద చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మొత్తం కేరళ, బ్యూటీ ఆఫ్ కేరళ. మొత్తం కేరళ ఫారెస్ట్ ఏరియా అనమాట. చూడండి మొత్తం ఎలా ఉందో. మనం వెళ్ళే రూట్ ఇది. మొత్తం డార్క్ ఫారెస్ట్ అనమాట. మొత్తం చాలా మంది అసలు జనాలు కనిపించట్లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేపాటికి పెన్స్టాక్ బ్రిడ్జ్ అనమాట. మనకి వెళ్ళేటప్పుడు చూడండి ఇక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, స్లోగా వెళ్ళమని చెప్పి రాస్తుంది. మొత్తం థిక్ ఫారెస్ట్. చూడండి అసలు ఎలా ఉందో రోడ్డు, మామూలు లేదు అసలు. మొత్తం 50 కిలోమీటర్స్ ఇదే రోడ్డు అనమాట, ఫుల్ ఫారెస్ట్. మనం ఏంటంటే తమిళనాడు ఫారెస్ట్ నుంచి కేరళ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఈ ఫారెస్ట్ మీదుగా మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. తిరుపల్లి వాటర్ ఫాల్స్. పక్క చూడండి పెద్ద వ్యాలీ ఉంది. చాలా స్లోగా ఉంది మొత్తం అడవి. కానీ ఇది చాలా థిక్ ఫారెస్ట్ అనమాట. కాకులు దూరని కారడవి, చీమల దూరని చెట్టడవి అని చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, అలాగ ఉంది ఇది చూస్తుంటే మాత్రం. ఎక్కడ పడితే అక్కడ రిజర్వ్, అదే క్రాసింగ్ జోన్ అని చెప్పని, ఎలిఫెంట్స్ క్రాసింగ్ జోన్, టైగర్స్ క్రాసింగ్ జోన్ అని రాస్తుంది.
బ్యూటిఫుల్ లైక్ పార్కింగ్ కాదు, స్లోకి వెళ్ళాలి. కూర్చోడు ఒకసారి యాప్ తీసుకోండి. ఆ రోజు తెగ కనపడుతుంది, బ్లాక్ బాగా కనపడుతుంది. చూడండి బ్యూటీ ఎంత బాగుందో చూడండి. వాటర్ ఫాల్స్ చూడండి మొత్తం ఎలా ఉందో. ఇలాంటి చోట్లే మనకి ఏనుగులా వస్తాయి అన్నమాట. మనం అత్తిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. వాదాచల్ వాటర్ ఫాల్స్ అని కేరళలో. మనం అయితే ఇక్కడ ఉన్నాం అనమాట. ఇది లోపల వచ్చేప్పుడు వాటర్ ఫాల్స్ మనకి దారిలో కనిపించినాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ ఇక్కడ మనం వెళ్తున్నాము. చాలా బాగుండేది అనమాట. గార్డెన్ కూడా ఉంది. నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ప్రైస్ వచ్చేపాటికి మనిషికి 50 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం వాదాచల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. వాటర్ ఫాల్స్ వచ్చేపాటికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. దగ్గరికి వచ్చాను చూడండి. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ వాదాచల్ వాటర్ ఫాల్స్ అనమాట ఇది. చాలా బాగుంది. ఆ కొండ ఉంది కనిపిస్తుంది కదా, ఆ కొండ పై నుంచి దిగాం ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే. అత్తిలిపిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే దారిలో ఉంది చూడండి ఇది. బాహుబలి మూవీ చూశారు కదా, బాహుబలి మూవీలో ఉన్న వాటర్ ఫాల్స్ ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇదే బాహుబలి మూవీలో ఉండే వాటర్ ఫాల్స్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. ఇది కేరళలో ఉండిద్ది. చూడండి ఎలా ఉందో మొత్తం అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. బాహుబలి మూవీలో కనిపించింది ఇదే అనమాట వాటర్ ఫాల్స్. శివుడు కొండ ఎక్కాలని చెప్పని చూపిస్తారు కదా, అది పెద్ద జలపాతం అని చెప్పని, ఆ జలపాతం అదే. బ్యూటిఫుల్ వ్యూ.
మనం ఇప్పుడు అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇది వచ్చేపాటి 60 రూపీస్ అనమాట ప్రైజ్ పర్ పర్సన్కి. లోపల ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా మనం అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా కొంచెం దగ్గరే ఉంది వాటర్ ఫాల్స్కి. చూడండి, బాహుబలి మూవీ షూటింగ్ జరిగింది ఇక్కడే. చూడండి, చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఇవి. మొత్తం జారిపోతుంది. మొత్తం ఇది కొండ. ఎలా ఉన్నాయి వాటర్ ఫాల్స్? బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ వ్యూ బాగుంది చూడండి. వాటర్ ఫాల్స్ ఎగ్జాక్ట్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో వాటర్ ఫాల్స్. చూడండి, వెనకమాల వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇవే అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. ముందు ఈ వాటర్ వెళ్ళి కింద వాటర్ ఫాల్స్ మీద అయితే పడతాయి. అది ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే కిందకి వెళ్ళాలంటే అది వేరే దారి ఉంది. మేము పైన ఉన్నాం, వాటర్ ఫాల్స్ పైన ఉన్నాం అనమాట అట్ ప్రెజెంట్. ఇప్పుడు చూడండి, వెనకమాల వాటర్ ఉన్నాయి చూడండి. ఇవే మొత్తం బాహుబలి షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. బాహుబలిలో అది పైకి ఎక్కుతాడు కదా, అదైతే ఇక్కడే జరిగింది మొత్తం. చూడండి, ఈ మొత్తం వెళ్ళి కింద వాటర్ ఫాల్స్ దగ్గర పడతాయి. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ కిందకి వెళ్తున్నాం అనమాట. అంటే పైన బాహుబలి షూటింగ్ జరిగింది కదా, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఈ రూట్ నుంచి వెళ్ళాలి. చూడండి రూట్ ఎలాగుందో. ఈ వాటర్ ఫాల్స్ చాలా పెద్దవి అనమాట, చాలా కింద దిగాలి ఇలాగా. ఫైనల్గా మనం వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయ్యాం. చూడండి ఒకసారి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. తిరుపల్లి వాటర్ ఫాల్స్. బాహుబలి సినిమా షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. మామూలుగా లేదు, ఇక్కడ చాలా బాగుంది. ఇది వాలప్రాణి నుంచి అయితే 85 కిలోమీటర్స్ అనమాట. కానీ థిక్ ఫారెస్ట్లో జర్నీ, చాలా థిక్ ఫారెస్ట్ అనమాట. అసలు రోడ్డు కూడా సరిగ్గా ఉండదు అక్కడక్కడ. మీరు ఒకసారి నా వీడియో చూస్తే అర్థమైతే మీకు ఎలా ఉండిద్దని. మీరు ఆ థిక్ ఫారెస్ట్లో చేస్తే మాత్రం మీరు ఇలాంటి మంచి లొకేషన్కి అయితే రీచ్ అవ్వచ్చు. బాహుబలి సినిమాలో కొండలు, ఇదిగోండి కొండలు. బాహుబలి సినిమాలో జలపాతం ఇదే. పైన ఏదో మాయా ప్రపంచం ఉందని చెప్తారు కదా శివుడికి బాహుబలి సినిమాలో. కానీ ఆ మాయా ప్రపంచం దగ్గరికి వెళ్ళి ఇందాక ఈత కొట్టి వచ్చామన్నమాట. చూడండి మొత్తం వాటర్ ఫాల్స్. యానిమల్స్ వస్తాయి అంట నైట్ 8 తర్వాత. ఎలిఫెంట్స్ అయితే ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతాయి అంట. ఇంకా ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మేమైతే నెక్స్ట్ నెక్స్ట్ వీడియో వచ్చేపాటికి మున్నార్ వెళ్ళేటప్పుడు జరిగిన నైట్ జర్నీ వీడియో అయితే చూపిస్తాను. ఫారెస్ట్ లో మేము నైట్ వెళ్ళేటప్పుడు అయితే ఏనుగుని చూసాం అనమాట. ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.